నువ్వు యెహోవా సాక్షి, యెహోవా దేవుడు అని చెప్తున్నావు, మేము యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నాం, మేము క్రైస్తవులం. నువ్వేంటి, నువ్వు క్రైస్తవుడు ఎందుకు అవుతావు? నువ్వు యెహోవా సాక్షి, మేము క్రైస్తవులం, మేము క్రీస్తు నమ్ముకున్నాం, నువ్వు క్రీస్తు దేవుడు కాదని ప్రకటిస్తున్నావు. కావండి కనుక యేసు బోధల్లో దేవుడు ఎవరని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే యేసు బోధల్లో దేవుడు ఎవరు? ఆయనే దేవుడు. నీకు బైబిల్ అర్థం కాక ఎలాడుతున్నావు పట్టుకుని. యేసు బోధల్లో దేవుడు ఎవరు? ఆయనే దేవుడు. శరీరాన్ని ధరించుకున్నాడు గనుక ఇండైరెక్ట్ గా మాట్లాడాడు ఆయన. అసలు శరీరాన్ని ధరించుకుని వచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే వచ్చాడు శరీరాన్ని ధరించుకుని. వచ్చిన తర్వాత ఆయనకు పెట్టుకున్నటువంటి పేరు యేసు. అందుకనే మీకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 చదివిన ప్రతిసారి అడుగుతాను ఆ ప్రశ్న, పుట్టింది ఎవరు అని. దేవుడే పుట్టాడు యేసుగా. అది ఆన్సర్. ఏ ప్రశ్న అడగనండి మిమ్మల్ని, అందులో చాలా డెప్త్ ఉంటుంది, అందుకనే మాట్లాడతా. దేవుడే పుట్టాడు శరీరాన్ని ధరించి, ఆ శరీరానికి పెట్టిన పేరు యేసు.